హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవ్వద్దు మటన్ సాంబార్ ఎట్లా చేయాలని వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో ఎక్కడ స్లిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అవుట్ కడుపుతాను మటన్ షార్ చేసేకి ట్యూస్డే లాగండి. ఇది వచ్చేసి వీడియో ఎక్కడ స్లిప్ చేయకుండా చూడండి. మా ఛానల్కి చాలా మంది అయితే సపోర్ట్ అయితే చేస్తూ ఉన్నారు. వాళ్ళకంతా థ్యాంక్ యూ సో మచ్ అండి. లోగా షింక్లా కడితే స్మెల్ అనేసి అవతలు చాలా ఉంది. అవతలు వచ్చి కడుపుతాను. నేనైతే వాషింగ్ మిషన్ బట్టలేసి మా ఎత్తుకోవచ్చు ఎంత ఎండేస్తా ఉంది. వెయిట్ బట్టలకంతా నీళ్ళు వేస్తా ఉంది. అది ఆడ వేసి పెట్టేసింది. కుక్కర్లో అయితే మటన్ వేసి పెడతాను. ఒక 4-5 విజిల్ వేసేస్తే అయిపోతుంది. అట్లే ఉడికిస్తే లేట్ అవుతుంది కదా మటన్. అందుకే మటన్ ఇట్లా కొంచెం ప్లేట్లో సేద్దండి. అట్లే కలిపెట్టి కొంచెం వేసి అట్లే ఉడికిస్తూ ఉంటే బాగుంటుంది. తిరిగి అయితే లిట్లో చేసి ఒక 4-5 విజిల్ అయితే వేపిస్తాము. కుక్కర్లో పెట్టాకైతే మాకు దిగులైతుంది. కుక్కర్ మా ఇంట్లో దీని బ్లాస్ట్ అయిపోయా. యాబద్దు అని చెప్తాను. వీడియో అయితే స్లిప్ చేయకుండా చూడండి. చాలా అయితే దిగులైపోయింది. కుక్కర్ పెట్టినోడు పిల్లోళ్ళని కానీ కిచెన్లోకి కానీ అనిపించదండి. చాలా డేంజర్ అయితే కుక్కర్ 5 విజిల్ వచ్చేపటికే మటన్కి మసాలా అయితే రెడీ చేసుకున్నాము. ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, మిరపకాయ, కారం తగ్గట్టుగా వేసుకోండా. కొంచెం పుదీనా వేసి గోలించుకున్నాం. నూనె వేసి మిక్సీలో అయితే వస్తూ ఉంది. టమాటా అయితే గోలించేసుకుంటాను. టేస్ట్ అంతా బాగుంటుంది గోలించుకొని ఇస్తే. కొంచెం పసుపు పొడి, చెక్క, లవంగము, ధనియాల పొడి 2 స్పూన్లు వేసుకుంటాను. టమాటాలు వేగింది అయిపోయాక మిక్సీ జార్కి అయితే వేసుకుంటాను. అల్లం రొంచ, కొబ్బరి రొంచ వేసుకుంటాను. కొత్తిమీర మిక్సీకి అయితే వేసుకొని వచ్చేదాము. పంచారు అయితే వాళ్ళ స్టైల్లో చేస్తారు. నా స్టైల్లో నేను చేసినాను. వీడియోలు నచ్చితే ఒక లైక్ ఇచ్చేది మర్చిపోదండి ఫ్రెండ్స్. మా బావ అయితే అంగడి నుంచి వస్తున్నారు. చారు రెడీ అవుతా ఉంది. మా నాన్నకైతే పెడతాను. కుక్కర్లో పెట్టేదోడు హుషారుగా ఉండండి అని చెప్పింది కదా. 1వ తారీఖు న్యూ ఇయర్, అందరూ సెలబ్రేషన్ అయితే చేసుకుంటా అన్నారు. నేనైతే వంటింట్లో అయితే సెలబ్రేషన్ అయితే చేసుకుంటుంది. అన్నానికి పెట్టేసి అవుట్ సైడ్ వస్తుంది. కుక్కర్ అయితే బ్లాస్ట్ అయిపోయా. స్టవ్ మీద ఇంకా కిందకు పడిపోయి అన్నం అంతా వచ్చి ఇంట్లో అంతా మెతుకుపోయిండే గోడలకి అంతా. చూసేపటికి ఆఫ్ డే అయిపోయా. నాదైతే ఇట్లా సెలబ్రేషన్ అయితే చేసుకుంటే మసాలా అయితే రుబ్బింటాం కదా. 5 విజిల్ అయిపోయినాక మసాలా అయితే వేసేసి 2 విజిల్ అయితే పెట్టేసింది. ఇంక 2 ఉడకాల్సిండే. అన్నం కూడా అయిపోయా. మా బావ కూడా వచ్చా. అయితే అన్నం అయితే తినకపోతున్నాము. కుక్కర్ పెట్టినాడు. పిల్లోళ్ళు హుషారుగా ఉన్నాడు. కిచెన్లోకి కనిపోయినాడు. పిల్లోళ్ళు అయితే స్కూల్కి పోయినారు. సాయంకాలం 4:30కి వస్తారు. 2 o'clock అయింది. నేనైతే లంచ్ అయితే చేస్తాను. మీరు మా ఇంటికి వచ్చేయండి, లంచ్ చేద్దరు. సాంబారు అన్నం మాత్రం చేసినాను. ఎత్తుకోవచ్చు అంతా అల్లా పెట్టేసినాను. దోసకాయలు, ఎరకాయలు, నీళ్లు, తట్లు అంతా. మా బావ అయితే భోజనానికి వచ్చేసి మా ఎత్త, నేను, మా బావ అంతే ఉండేది. భోజనం అయితే తింటా ఉన్నాము. సాంబార్ అయితే బాగుంది. మీరు రాండా తినేసిపోదురు. టైం వచ్చి 2 o'clock అయింది. పిల్లోళ్ళు 4:30కి అయితే వస్తారు. వస్తేనే తినలేదు అన్నం. వాళ్ళు స్నాక్స్ వస్తే తింటారు. అన్నము ఏమి తినలేదు. నైట్ తినేది. ఆమెకు మా పెద్ద బిడ్డ అయితే ట్యూషన్కి వెళ్ళిపోతుంది. మా బిడ్డ రాసేదే సరిపోతూ ఉంటుంది, చిన్న బిడ్డ. ఈ వీడియో ఇష్టమైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి.